మనస్సు మార్చుకోవడం అంటే అర్థం ఏంటంటే, వారు నీకు ఎన్ని విధాలుగా సహాయం చేశారు, ఎన్ని విధాలుగా నీ అక్కరలు తీర్చారు, ఎన్ని విధాలుగా నీకు తోడుగా ఉన్నారు, అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకొని అదే చిన్న పని కదా నువ్వు చెప్పిందని చెప్పి మనస్సు మార్చుకొని వెళ్ళారు. అయితే ఇక్కడ పిలిచింది ఎవరు? దేవాది దేవుడు. ఆమేన్. ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, అడగగానే అవసరాలు తీరుస్తున్నాడు, కన్నీరు కారుగానే అక్కరలు తీరుస్తున్నాడు. ఆ దేవాది దేవుడి కంటే ఏది ఎక్కువ? నాకు ఎక్కువ కాదు. నేను మా నాన్న పని చేస్తున్నాను, మా యొక్క యజమాని పని చేస్తున్నాను, మా ఆఫీసర్ పని చేస్తున్నాను. నన్ను పోషించే సృష్టికర్త పని చేయకుండా నేను ఎలా? ఇప్పుడు ఎక్కడైతే పని చేస్తున్నావో వారి మాట వినకపోతే, వారు చెప్పిన పని చేయకపోతే నీకేమనిపించింది? అమ్మో, చెప్పిన పని చేయకపోతే ఇంక్రిమెంట్ వేయడేమో, ప్రమోషన్ రాదేమో, మన మీద ప్రెజర్ వచ్చిందేమో, ఉద్యోగం వచ్చి తీసేస్తాడేమో అని భయం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఎందుకు చేస్తావా పని చెప్పు? నువ్వు భయంతో చేస్తావు. కానీ దేవుని దగ్గర భయంతో చేయకూడదు, గౌరవంతో చేయాలి, భక్తితో చేయాలి. చేయకపోతే పనిష్మెంట్ వచ్చింది కాబట్టి చేసిన వాడికంటే కూడా అడుగుతుందా? చేయకపోతే పనిష్మెంట్ వచ్చిందని చేసేవాళ్ళు ఉంటారు, కానీ దేవుని దగ్గర ఆ విధంగా చేయకూడదు. ఎలా చేయాలి? ఈయనకంటే ఇంకెవరు ఎక్కువ ఉన్నారు నాకు? ఇంకా ఆయన పని కాదు, ఎవరి పని చేస్తా నేను? పుట్టినటువంటి తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు ఏమంటారు? బాధ్యత కలిగిన కొడుకు ఏమంటాడంటే, వీరకాదు ఎవరిని చేస్తా? వాళ్ళ మాట వినకపోతే ఎవరి మాట ఇందా నేను అంటావా? ఇప్పుడు వాళ్ళు పడతారు, ఆ వయసులో పడలేదు. ఆ వయసులో మన శిక్ష విధించగలరు, విధించలేదు. ఎందుకే? బాధ్యత కలిగి చేస్తాను. అవునా కదా? ఆమేన్. కానీ యజమాని దగ్గర నువ్వు చేస్తావు చూడు ఆ పని, ఎంత చేస్తావు పని? ఇంక్రిమెంట్ రాదని, ప్రమోషన్ రాదని, ఉద్యోగం పోయిందని భయంతో చేస్తావు. కానీ దేవుని దగ్గర భయంతో కాదు చేయాల్సింది, భక్తితో